ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. అగు ఏం పిల్ల తొలగొస్తే ఇక ఏం రాదన్నా ఇక్కడ ఇక జోరుదారు అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఇక దమ్మొస్తున్నది. ఇక 3 ఫ్లోర్లు ఎక్కిన ఈ ఏడుకి వచ్చినంటే మన బాలరెడ్డిగూడెంకి వచ్చి రా మోండిపేట మండలం వికారాబాద్ జిల్లా. ఇక ఎవరి దగ్గరికి వస్తాం, ఇక ఊరు పెద్ద మనిషి దగ్గరికి వస్తాం. సార్ పేరు వచ్చేసి అనంతరెడ్డి. ఇక పటేల్ దగ్గరికి వచ్చిన ముచ్చడానికి ఇక ఫస్ట్ టైం గెలిచిండు. ఇక సోషల్ కార్యక్రమం కూడా బాగా చేస్తాడంట పటేల్. ఇక ఊళ్ళల్లో ఏం సేవ్ అయినా ఏమైనా కానీ కూడా ఎవరైనా ఆపదలో గంట రూపాయలు ఆదుకుంటాడంట. ఇక అవన్నీ తెలుసుకొని ముచ్చపెట్టుకోదామని వచ్చిన. ఇక పిల్లగా లోపలికి పోదాంపా. అగు కూర్చున్న వాళ్ళు ఇక మంచిగా కాపీ ఇచ్చింది ఇక మేడం. కాపీ తాగినా. ఇక సార్ కూడా ఇప్పుడు వచ్చిండు. ఇక ఊళ్ళో ఉంటుందిగా ఇక పొద్దుల్లో ఇక ఊరికి జర రౌండ్ కొట్టేసి వస్తాడు సార్. ఇక ఊరంతా ఇక ఏం నడుస్తుంది సమస్య ఏంది మళ్ళీ తెలుసుకొని వచ్చి జర ఫ్రెష్ అప్ అయ్యి ఊరికే టిఫిన్ చేసి మళ్ళీ ఇక ఊరికే ఇక కాబట్టి ఇక సార్ వచ్చిండు. సార్ కూడా అర్జెంట్ పని ఉందంట. చెప్పు ముచ్చ పెడదాం రా. ఓ పిల్లగా జర సార్ దగ్గర మళ్ళీ నమస్తే నారాజన. బాగురా సారు? బాగున్నా. ఇవి వచ్చినాయి మీ ఊరికి వచ్చినాయి ముచ్చ పెట్టడానికి. ఓకే. ఇక ఇంచుమించు 10 ఏళ్ళ రాజకీయంలో అంటే పోయిన కిత్తల వార్డు మెంబర్ చేసినట్టు పట్టేలా. అవును అవును. అందుకే ఈ కిత్తల సర్పంచ్ గెలిచారు కదా. అవును. జర ముచ్చబెట్టికి వచ్చిన మరి పెడదాం సురు చేద్దాం. అయ్యా పెట్టండి. మా గురించి చెప్పేది ఏముంది, ఏం మామూలే. మాది బాలరెడ్డిగూడ గ్రామము, మొమన్పేట మండల్, వికారాబాద్ డిస్టిక్. మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొన్న పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను నిల్చోవడం జరిగింది. రాజకీయ ప్రస్తుతం ఇప్పుడు సురేంద్ర పటేల్ ఇంకటికి కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తారే మీరు వచ్చారు రాజకీయంలోకి? అంటే కుటుంబ సభ్యులు అంటే మా నాన్నగారు, మాది గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉండే చిమల్దారి గ్రామ పంచాయతీ యాక్చువల్ మాది అప్పుడు పూర్వము. మాకు మొన్న 10 years అవుతుంది, ఇప్పుడు 6 years అవుతుంది మా గ్రామ పంచాయతీ ఏర్పడి కొత్తగా. మా నాన్నగిన వార్డ్ మెంబర్గా ఉండే గతంలో. తర్వాత నేను నా లాస్ట్ 5 years కింద వార్డ్ మెంబర్గా గెలిచిన నేను. అప్పుడు మామూలుగా రాజకీయం అనేది కొంచెం ఇట్లా ఉంటుండే. రాజకీయంలో పెద్దగా నాకు అనుభవం కింద లేకుండే. నాన్నగారి నుంచి వచ్చినాం కాబట్టి మాది ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ ఆ కుటుంబం జర ఊర్లో జర మంచిగా ఉంటాం మేము అన్నదమ్ములు. ఎంతమంది పట్టేలు మీరు అన్నదమ్ములు? మేము 3. మన నంబర్ ఎంత? ఫస్ట్ అంటే ఇంకిద్దరు ఉంటారు. మా 2 brothers ఉంటారు. ఇంకో బ్రదర్ బిజినెస్, ఇంకో బ్రదర్ టీచర్. అందరు ఊళ్ళోనే? అందరూ బయటనే. అందరు బయటనే. నేను శంకరపల్లి ఉంటా. ఊర్లోకి వెళ్ళిపోతా. అనుకోవడం మాత్రం శంకరపల్లి ఊరికి వెళ్ళిపోతా. అయితే ఇక ఫస్ట్ మరి ఏ పార్టీలో కాంగ్రెస్ సురేంద్ర పటేల్ రాజకీయం అంటే నాన్నగారికి అప్పుడు కాంగ్రెస్ అభిమానంతోనే ఉండే. తర్వాత అదే పార్టీలో మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాము. దాంట్లో ఆ కాంగ్రెస్ పార్టీ అభిమానంతోనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మన ఎంతమంది పోటీ చేసిన పడాలా? ఇద్దరు. టిఆర్ఎస్, బిఆర్ఎస్, కాంగ్రెస్. మరి ఎచ్చకేలకు పోయిన కిత్తలే వార్డు మెంబర్ చేస్తారు. ఈ కిత్తల మరి ఇక సర్పంచ్ పోటీ చేస్తారు. సర్పంచ్ అంటే ఇక ఊరి పెద్ద మనిషి, మంచి పీఠం కూడా పెద్దగా ఉంటుంది, కుర్చీ కూడా. మరి సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఊర్లో సమస్యలు అడుగుతారు. మీరు ప్రచారం పోయినప్పుడు ఏం సమస్యలు అడిగి పడాలి మరి? మాతనే మేజర్గా పింఛన్స్ ఉన్నాయి. పింఛన్స్ కొందరికి రాలేవు. ఆ పింఛన్స్ బాగా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా చేయాలి. చేస్తామని వాగ్దానం ఇచ్చినాం వాళ్ళకి. పింఛన్స్ ఒకటి ఉన్నాయి. మా దగ్గర రోడ్స్ మంచిగా చేయడం జరిగింది. 60 లక్షల సిసి వర్క్ చేయడం జరిగింది. మా దగ్గర పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామం సెలెక్ట్ చేయడం జరిగింది. మండల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మాకు ఇందిరమ్మ ఇండ్లు ఒక ఫస్ట్ విడతలు వచ్చేసి 32 ఇళ్ళు వచ్చినాయి. 32 ఇళ్ళు. సెకండ్ విడతలు కానీ 32, మొత్తం 64 ఇళ్ళు వచ్చినాయి. అట్లా కొన్ని ఉన్నాయి ఇంకా సమస్యలు. కొందరు ఈ బడ్జెట్లో కట్టుకొని వాళ్ళకి ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఏదైనా హెల్ప్ చేద్దామని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కొంత ఇళ్ళ జాగాలు లేని వాళ్ళకి గిన ఉన్నాయి. వాటిని గిన జర ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గ్రామం పక్కకే, అందులో ఒక చేయాలని ఒక ధ్యేయం ఉంది నాకు. అది చేయాలని ఉంది ఉద్దేశం. ఇప్పుడు గిన మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కింద ఒక డ్వాక్రా భవనం రావడం, ఒకటి మళ్ళీ వర్క్ సైడ్ అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. 2 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి మాకు ఇప్పుడు. ఆ 2 బిల్డింగ్ ఈ రోజు ముగ్గేయాల్సింది. అయితే మంచి రోజు ఈరోజు మంచి రోజు
ఇక 2 పనులు అయిపోతాయి ఇక. ఆ 2 పనులు అయిపోతాయి. మా ఇంటర్వ్యూ అవుతుంది ఇక ముగ్గేసి కూడా అవుతుంది ఈరోజు ఏఈ గారు వస్తున్నారు. మరి వార్డు మెంబర్లు ఎంతమంది పడాలి మొత్తం? మా దగ్గర చిన్న గ్రామం 462 ఓటర్స్ మా దగ్గర 6 వార్డుగా విభజించారు. 6 మంది మెంబర్స్, ఉప సర్పంచ్తో కలిపి మెంబర్స్ 6. ప్రసాద్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు హానబుల్ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, ఆయన పూర్తి సహాయ సహకారాలు మాకు చాలా ఉన్నాయి. ఆయన సహకారంతోనే మేము ఇంత చేయగలుగుతున్నాము. మా ఊరికి మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది మా ఊరు. బీటీ రోడ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో బీటీ రోడ్ కింద వర్క్ పూర్తి అవుతుంది. మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని ఇప్పుడున్న మా గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం ఆయన చలవతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు కూడా బాగానే సురుగ్గా పనిచేస్తారని తెలిసి పని నాకు చెప్తారు వాటి గురించి. ఏం లేదు రాజన్న, మేమైతే కొంచెం పనుల మీద అటు ఇటు పోతుంటే గత ప్రసాద్ కుమార్ గారు గెలవగానే మాకు యాక్టివ్గా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి నేను రిజర్వేషన్ వస్తే జనరల్గా సర్పంచ్ నిలబడదామని చెప్పేసి అప్పటి నుంచి అయితే యాక్టివ్గా ఉన్నా. నేను ప్రతి విషయంలో, చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ చాలా పని చేయడం జరిగింది. నాకు మా గ్రామ యువకులు చాలా ముఖ్యంగా యువకులది ఉంటుంది, వాళ్ళే నా బలం, వాళ్ళే నా బలగం. అంతేనా? మా గ్రామ ఆడపిల్లలు వాళ్ళు చాలా అంటే చాలా నాకు ఎలక్షన్లో కానీ కొంచెం అమ్మలాక, అక్కలాక, చెల్లెల్లాక నాకు బాగా సహకరించారు. మాదిగిన పెద్ద కుటుంబం గ్రామంలో. మరి గతంలో మన టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలనే కదా, ఇలా వాటికి వీటికి మధ్యలో తేడా చెప్తా పటేలా? అప్పుడు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదలకు ఇండ్లు మెయిన్, దీంట్లో చెప్పాల్సింది పేదల ఇండ్లు. అప్పుడు ఏం చేశారంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అది సిటీ వరకు పరిమితం చేసి ఏం చేసినారంటే ఒక్క జాగాలు ఇచ్చినారు అందరికీ. వాళ్ళ పనేమో ఈడు ఉంటుంది, పని ఈడు ఉంటుంది, వాడు ఈడ సెటిల్ అయ్యి పని చేసుకుంటారు, ఈడ పరిచయాలు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈడ ఉంటున్నారు తప్ప అది ఉత్తగా మటన్ చూడు అమ్ముకోవడానికి పనికి వస్తుంది తప్ప దానికి ఏంటి పనికి. అమ్ముకోవాలన్నా కానీ దాన్ని ఆడపిల్లలు పొద్దుదాక్కుంటారు, ఇక్కడ పొద్దుదాకా ఎవరన్నా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారని చెప్పేసి పొద్దుదాక్కుంటారు, పొద్దుకి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు. అది పెద్ద సమస్య అయిపోయింది. ఫ్రీ బస్ వాళ్ళకి చాలా పనిచేస్తున్నది. ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకైతే ఫ్రీ బస్ బాగా పనిచేస్తుంది. వాళ్ళు వస్తుర్రు, పొద్దుదాక్కుంటారు, ఎవరైనా ఎంక్వైరీ చేయగలరని చెప్పి పొద్దుకి వెళ్ళిపోతారు, ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయిపోయారు. అదే డబుల్ బెడ్రూమ్ అనేది గవర్నమెంట్ అట్లా చేసేది లేకుండే గతంలో. మరి ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చినాయి కాబట్టి మరి ఇప్పుడు ఏమైపోయిందంటే 60 గజాల ఇల్లు 600 గజాలు 400 నుంచి 600 లోపు కట్టుకున్న వాళ్ళకి 5 లక్షలు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా బెనిఫిషియర్కు సక్రమంగా అందుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది చాలా పేదవాడికి ఉపయోగపడే ఇందిరమ్మ ఇండ్లు చాలా మంచిగా పనిచేస్తున్నాయి. మా దగ్గర ఇప్పుడు ఇంచుమించు ఒక 15 ఇళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఒక 15-16 ఇళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంది. అవిగిన త్వరలో చేసేస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 6 పథకాలు అన్నారు. 6 పథకాలకిన గతంలో అయితే రేషన్ కార్డు ఇచ్చిన పాపన ఓలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, ఫస్ట్ రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది. మా దగ్గర అయితే ఎవరికైనా మొత్తం 0 బిల్లే వస్తుంది మా గ్రామం మొత్తానికి. ప్రతి ఒక్కరికి అది చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్ ఒకటి 500 గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డులు, ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు. గతం కంటే ఇప్పుడు చాలా బాగుందని గ్రామాలలో అయితే గవర్నమెంట్ను చాలా అభినందిస్తున్నారు. మా గ్రామంలో అయితే చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఎక్కువైతే పబ్లిక్లో బాగా తిరుగుతూ ఉంటాను. అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సిందే స్కీమ్స్ ఉన్నాయి. పేదలకు, ముఖ్యంగా పేదలకు చాలా పనిచేస్తున్నాయి. చివరిగా మరి మాట్లాడుతూ పట్ల మరి కోపం కావచ్చు, ఇంకా టైం ఉన్నది, చెప్పండి. ఇంకా 4-5 టైం ఉంది కదా దగ్గర. మరి ఈ సమయంలో ఇంకేమేమి పనులు చేద్దాం అనుకుంటున్నాడు మరి మన ఊరికి? చేయాలని ఉంది నాకు. ముఖ్యంగా ఎన్ నరత్తం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, వీళ్ళు బాగా నాకు సహకరిస్తారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు మళ్ళీ ప్రసాద్ కుమార్ గారు,
మాకు చాలా సహకరిస్తారు. వీళ్ళ ఆధ్వర్యంలో నేను ఇంకా పనులు చేయాలని కోరిక ఉంది. మరి వీళ్ళందరూ నాకు బాగా సహకరిస్తారు. మా గ్రామంలో వీళ్ళందరి సహకారంతో ఒక మంచి గ్రామంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది ఒక ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళందరి సహకారాలతో, మా ప్రసాద్ కుమార్ గారితో సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాం. మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం.